ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈ మధ్యన నా దగ్గర నుంచి వీడియోలు రావడం కొద్దిగా లేట్ అవుతుందండి. ఏం లేదు, మానస్‌కి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అందుకని. ఇప్పుడు అయిపోయాయిలెండి. ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు ఖాళీగా ఉంటారా? వెంటనే ఏదో ఒక ప్లేస్‌కి వెళ్ళాలని ప్లాన్ చేస్తానే ఉంటారు కదా! దాంతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కూడా విజయవాడ నుంచి వచ్చింది. సో, వీళ్ళందరూ కలిసి వండర్‌లా వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఇంక మనం అమలు చేయకపోతే ఊరుకోరు కదా! సో, అందుకని వెంటనే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసేసా. అండ్ మార్నింగ్ క్యాబ్‌ని కూడా క్యాచ్ చేసేసాం. సో, అందరం కలిసి వండర్‌లాకి బయలుదేరిపోయాం. ఎన్నిసార్లు ఎళ్ళినా వండర్‌లా స్పెషల్‌గానే ఉంటుంది కదా! ఈసారి ఇంకొద్దిగా స్పెషల్‌గా ఉందండి. మేబీ సమ్మర్ అనేమో రైడ్స్ చాలా ఎక్కువున్నాయి. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ పెరిగాయి. వీళ్ళు మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి టికెట్ కౌంటర్ దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి కొద్దిగా హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళామనమాట. సో, వెయిట్ చేసేటప్పుడు బోర్ కొట్టకుండా డిఫరెంట్ ఫార్మ్స్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదేంటో వండర్‌లా మొత్తం మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి నైట్ వచ్చేంత వరకు కూడా ఈ పెళ్లి బాజాల ఊరేగింపేంటో అర్థం కాలేదు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లేరంతే అనమాట. ఇలా పపెట్స్‌ని పెట్టి ఈ డ్రమ్స్‌ని వాయించుకుంటూ తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. సో ఫన్నీ కదా! చిన్న పిల్లలైతే వీళ్ళ వెనకాల తిరుగుతానే ఉన్నారనమాట. ఇంకా రైడ్స్ అయితేనా ఒక్కటి కూడా వదిలిపెట్టలేదండి. అసలు భయం లేకుండా వీళ్ళు ఎలా ఎక్కారో నాకు అర్థం కావట్లేదు. వాటిని కింద నుంచి చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. ప్రతి రైడ్‌ని ఎంజాయ్ చేశారు. అండ్ అస్సలు బ్రేకే ఇవ్వలేదనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేస్తానే ఉన్నారు వీళ్ళు. అండ్ సమ్మర్ మూలాన అక్కడ వాళ్ళు షవర్స్ పెట్టారండి. అంటే రెయిన్ డాన్స్ అలా కాదు. ఆహ్, మనకి అంబ్రెల్లాస్ లాగా షెల్టర్ క్రియేట్ చేస్తూ అక్కడ స్ప్రింకిల్స్ లాగా వాటర్‌ని స్ప్రింకిల్ చేస్తున్నారనమాట. సో, దాంతో మనకక్కడ హీట్ కూడా తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా రిలాక్సింగ్‌గా కూడా ఉందనమాట. ఎంతసేపు తిరిగినా స్ట్రెయిన్ అవ్వట్లేదు. అండ్ మేము ఎంజాయ్ చేసిందైతే వాటర్ రైడ్సే. అంటే ఈ రైడ్స్ కాదండి. లేజీ పూలు, వేవ్ పూలు. వీటినైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఇంక దీన్ని జూస్తే నాకు కింద నుంచి అమ్మ బాబోయ్! ఎంత భయమేసిందో. అట్లా తలకిందులుగా ఎళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు వీళ్ళు? అడిగితే మటుకు సో ఫన్నీ మమ్మీ అంటారు. మా బాబోయ్! ఇది కొత్తదండి. ఇది 'మిషన్ ఇంటర్‌స్టెల్లార్' అని. ఎంత బాగుందంటే అసలు నిజంగా మీరు గానీ బెంగుళూరు వండర్‌లాకి వెళ్తే దీన్ని మిస్ చేయకండి. అసలు ఎప్పుడు చూసుండం అంత పెద్ద స్క్రీన్ పైన ఆ మూవీ ఏంటి, మనం అసల స్పేస్‌లోకి వెళ్ళిపోవడం ఏంటి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ ఆళ్ళు ముందు ఇచ్చే ఆ ఇంట్రడక్షన్ మటుకు పిచ్చ బోరింగ్‌గా ఉంది. ఒక్కసారి షో స్టార్ట్ అయ్యాక మటుకు థ్రిల్లింగ్ అసల. దీన్నస్సలు ఎవరు మిస్ చేయకండి. బెంగుళూరులో ఉందని తెలుసు. బట్ వేరే సిటీస్‌లో ఉందో లేదో నాకు తెలీదు. వండర్‌లా డే టైమ్ ఎంత బాగా ఎంజాయ్ చేశామో, నైట్ అయ్యాక కూడా ఆ లైటింగ్‌లో వండర్‌లాని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో.
ఇక్కడ మనము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒక చిన్న లాజిక్ యూజ్ చేయొచ్చండి. మేము నవంబర్‌లోనే వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడు మా ఇద్దరం ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ తీసుకుంటే మాకు దాదాపు 6,000 విత్ జీఎస్టీ, అంటే వాళ్ళు 18% జీఎస్టీ వేస్తారు కదా! దానికి మాకు 5,000 చేంజ్ అండ్ నియర్లీ 6,000 పడిందిలెండి. బట్ ఈసారి ఏమైందంటే నేను మానస్‌కి ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకున్నాను. అండ్ ఒకటి నార్మల్ టికెట్ తీసుకున్నాను. అండ్ అంతే కాకుండా మానస్‌కి ఎగ్జామ్ హాల్ టికెట్‌ని సబ్మిట్ చేస్తే వాళ్ళు 35% రిబేట్ ఇచ్చారు. సో, ఈసారి మా టికెట్స్ 3,500కి నియర్ విత్ జీఎస్టీ వచ్చేసింది. ఇదేముందండి, మా ఫ్రెండ్‌కైతే 3 టికెట్లు 3,500 అయినాయి. అదెలాగంటే తను 2 నార్మల్ టికెట్స్ తీసుకుంది. అందులో ఒకటి వాళ్ళ బాబు ఎగ్జామ్ హాల్ టికెట్ సబ్మిట్ చేసి 35% రిబేట్ తీసుకుంది. అండ్ వాళ్ళ పాప బర్త్‌డే మంత్ మూలాన ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ వచ్చింది. సో, 3,500 రూపీస్‌కే వాళ్ళు ముగ్గురొచ్చేసారనమాట. సో, ఈ ఆప్షన్స్ అన్నీ మనకు క్లియర్‌గా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లోనే ఉన్నాయి. బట్ అక్కడికెళ్తే వీళ్ళేమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి. జస్ట్ టికెట్స్ తీసుకోండి, ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి, నార్మల్ టికెట్ ఇంత విత్ జీఎస్టీ అంటూ చెప్పారు. అండ్ ఫుడ్ ఆప్షన్స్ గురించి, వాటి కూపన్స్ గురించి చెప్పారే కానీ, ఇలా మనకి హాల్ టికెట్‌ని సబ్మిట్ చేస్తే 35% అండ్ బర్త్‌డేకి 1+1 ఫ్రీ అన్నట్టు ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనమాట. సో, మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు బర్త్‌డే మంత్ లేదా సమ్మర్‌లో ఎగ్జామ్ హాల్ టికెట్ సబ్మిట్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకున్నారనుకోండి, చాలా రీజనబుల్ రేట్ టికెట్స్‌కే మనం వండర్‌లాని ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే ఒక్కొక్క పర్సన్‌కి 3,500 దాకా పడుతుందనమాట. ఇంకా నైట్ అయ్యాక కూడా వీళ్ళు అస్సలు వదిలిపెట్టలేదు. అలా నడుస్తూ ఆ లైటింగ్‌లో చూస్తూ ఉండటమే కాకుండా ఒక ప్లేస్‌కి వచ్చాక ఫుల్ మ్యూజిక్ పెట్టి డాన్సెస్ అనమాట. అప్పటిదాకా తీరికి కాళ్ళు నొప్పులున్నాయన్న విషయమే మర్చిపోయి ఫుల్‌గా డాన్స్ చేసేసాం. ఎంత లౌడ్ మ్యూజిక్‌లో మనం ఇష్టమైన సాంగ్స్ వింటే అసలు ఎవరైనా ఆగుతారా? చాలా ఎంజాయ్ చేశారనమాట అందరూ. అంతేకాకుండా ఈసారి చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయండి. రోల్స్, పిజ్జాస్, బిర్యానీస్ అండ్ అంతేకాకుండా బఫెట్స్ కూడా అవైలబుల్ వచ్చాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను చూడలేదండి. ఇదండి, ఇలా ఎంజాయ్ చేసాం. మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.